బ్రేకింగ్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు పోలీసులు ఎదుట ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ విచారణకు హాజరు కాలేదు. హిరమండలం పోలీస్ స్టేషన్లో గతంలో నమోదైన కేసులో వారం కిందట ఆయన్ను కొత్తూరులో విచారించారు. అప్పట్లో దివ్వెల మాదిరితో సహా మరికొందరు రహదారిపై బైఠాయించి నిరసన తెలపడంతో కేసులు నమోదయ్యాయి. రెండోసారి విచారణకు రావాలని దువ్వాడకు కొత్తూరు సీఐ చింతాడ ప్రసాదరావు నోటీసులు అందించారు. వస్తారని ముందస్తు సమాచారం ఇచ్చి పోలీసులు ఎదుట హాజరు కాలేదు. దువ్వాడ తరఫు న్యాయవాది కొత్తూరు పోలీసుల వద్దకు చేరుకుని అనారోగ్య కారణాలతో శ్రీనివాస్ విచారణకు హాజరు కాలేకపోతున్నారని, సమయం కావాలని కోరినట్లు తెలిసింది. దువ్వాడ ఇంటి వద్ద హై డ్రామా నడిచింది. కొత్తూరు పోలీస్ స్టేషన్ కు బయలుదేరే ముందే ఆయన మాట్లాడారు. తనకు హృదయ సంబంధిత సమస్య ఉన్నట్లు ఇటీవల వైద్య పరీక్షల్లో తేలిందన్నారు. వైద్యులు 3 వారాలు విశ్రాంతి తీసుకోవాలన్నారని చెప్పి వెల్లడించారు. అయినా చట్టంపై గౌరవంతోనే కొత్తూరు పిఎస్ లో హాజరయ్యేందుకు వెళ్తున్నారని చెప్పారు. దువ్వాడతో మాదిరి వెళ్లకుండా పోలీసులు ఆమెను గృహ నిర్బంధనం చేశారు. కొత్తూరు పిఎస్ కు బయలుదేరిన కొద్దిసేపటికే దువ్వాడ ఆచూకీ తెలియకుండా పోయింది. పిఎస్ కు వెళుతున్నట్లు చెప్పి బయలుదేరిన శ్రీనివాస్ తెంబూరు రోడ్లో వెళుతూ కొత్తపల్లి కూడలికి వచ్చేసరికి గన్మ్యాన్ పిఏను వాహనం నుంచి దించేసి వెళ్లిపోయినట్లుగా పోలీసులు విచారణలో తేలింది. అతడితో పాటు డ్రైవర్, మిగిలిన వ్యక్తులు ఫోన్లను స్విచ్ ఆఫ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు పోలీసులు ఎదుట ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ విచారణకు హాజరు కాలేదు. హిరమండలం పోలీస్ స్టేషన్లో గతంలో నమోదైన కేసులో వారం కిందట ఆయన్ను కొత్తూరులో విచారించబోతున్నట్టు తెలుస్తుంది. ఇక అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి. మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం. దువ్వాడ మాదిరి కూడా దువ్వాడ శ్రీనివాస్ కి ఫోన్ చేశారు లైవ్ లోనే, అది స్విచ్ ఆఫ్ అని వచ్చింది. అసలు దువ్వాడ శ్రీనివాస్ ఏమైనట్టు ఇంతవరకు కూడా ఆచూకీ ఏం తెలియలేదా? వ్యవహారంలో తాజాగా ఆసక్తికర పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నవి. అయితే విచారణకి హాజరైతే తనను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపే అవకాశం ఉందని భావించిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ముందస్తు వ్యూహంతోనే పోలీసులకు అందుబాటులో లేకుండా వెళ్ళినట్టు సమాచారం అయితే అందుతుంది. విచారణ కోసం భారీగా అంటే సుమారు 150 మంది పోలీసుల్ని మోహరించడంతో అరెస్టు జరిగే అవకాశం ఉందని ఆయన అంచనా వేసినట్టు తెలుస్తుంది. అయితే దీంతో తన వ్యక్తిగత డ్రైవర్ ను మార్గమధ్యంలో దింపేసి మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండా వెళ్లిపోయినట్లు అయితే తెలిసింది. అయితే ఇదిలో ఉండగా దువ్వాడ శ్రీను ఇంటి వద్ద కూడా కొంతసేపు హైడ్రామా చోటు చేసుకుంది. ఆయనకు పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి ఉండొచ్చని, మొబైల్ స్విచ్ ఆఫ్ చేశారని అనుమానం భావిస్తూ మాదిరి కూడా మౌన దీక్షకు దిగడం అయితే జరిగింది. అయితే సుమారు 3 గంటల తర్వాత దువ్వాడ శ్రీనివాస్ తరపు న్యాయవాది జిల్లా పోలీస్ కార్యాలయంకు ఒక మెసేజ్ అందజేశారు. నా దువ్వాడ శ్రీనివాస్ కు సంబంధించి గుండెకు సంబంధించిన సమస్యలు ఉన్నవి, సుమారు 3 వారాలు విశ్రాంతి కావాలి, అందుకు దానికి సంబంధించిన టెస్టులు చేయించుకున్నందుకు హైదరాబాద్ వెళ్తున్నాను, ఇప్పుడు హాజరు కాలేనని చెప్పడం అయితే జరిగింది. అయితే ముఖ్యంగా ఈ వ్యవహారం మొత్తం చూసుకుంటే ముందు నుంచి కూడా గత ఏదైతే ఈ నెల 22వ తారీఖు నుండి కూడా ఒక హైడ్రామా నడుస్తుంది. సుమారు 8 గంటల సేపు దువ్వాడిని విచారించడం, తర్వాత మరలా 27వ తారీఖున హాజరు కావాలని చెప్పడం, 27న దువ్వాడ శ్రీనివాస్ డుమ్మా పట్టడం, తర్వాత మళ్ళా 30వ తారీఖున రమ్మని చెప్పడం, 30వ తారీఖు సంబంధించి కూడా దువ్వాడ శ్రీనివాస్ మాదిరి ఫుల్ పబ్లిసిటీ అయితే చేశారు. ఏదైతే 30వ తారీఖున కొత్తూరు పోలీస్ స్టేషన్ కు సుమారు 300 మంది తమ అనుచరులతో కలిసి నేను పోలీస్ స్టేషన్ కు హాజరవుతున్నాను, దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి అని చెప్పడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలో 22వ తారీఖున జరిగిన ఈ యొక్క రప్తరకు సంబంధించి జిల్లా పోలీస్ అధికారులు కూడా కొంత సీరియస్ గానే తీసుకున్నారు. ఎవరిని కూడా పోలీస్ స్టేషన్ దగ్గరకు అనుమతించకూడదని ముందస్తు శాంతి భద్రతల చర్యల్లో భాగంగానే సుమారు 150 మంది పోలీసులు పెట్టి ఎక్కడికక్కడే నిలుపుదల చేసిన పరిస్థితి కనిపించింది. ఈ క్రమంలో 12 గంటలకు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర బయలుదేరుతూ ఒక సెల్ఫీ వీడియో అయితే రిలీజ్ చేశారు. చట్టాన్ని గౌరవిస్తున్నాను, చట్టం గౌరవం మీదే వెళ్తున్నాను, ఏం జరిగినా దాన్ని ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడం అయితే జరిగింది. అయితే ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన గంటలోనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం,
పర్సనల్ పిఏతో పాటు గన్మ్యాన్ కూడా కారు నుంచి దించివేయడంతో కొంత హైడ్రామా అయితే జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ సంబంధించి ఇంత భారీగా పోలీసులు పెట్టడం, అంతేకాకుండా గతంలో వేసిన సెక్షన్లను మార్చి ఒక నెలకు సంబంధించిన 111 సెక్షన్ ను యాడ్ చేశారని, దాని వలన తనకు 30 రోజులు రిమాండ్ విధించాలని చూస్తున్నారని, అంతేకాకుండా రిమాండ్ లో కూడా తనను కొట్టే అవకాశం ఉందని ఒక మెసేజ్ వచ్చిందని, అందువలనే అప్స్టాండ్ అయ్యానని దువ్వాడకు సంబంధించిన అనుచరులు కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే కొత్తూరు పిఎస్ దగ్గర జిల్లా ఎమ్మెల్సీ టెక్కలి నివాసం వద్ద కూడా ఈ యొక్క హైడ్రామా అయితే చోటు చేసుకుంది. అయితే ఇప్పటికే పోలీసులు అయితే దువ్వాడ శ్రీనివాసకు సంబంధించిన ఈ 3 గంటల కాలంలో ఎక్కడున్నారు ఏంటి అనేది కొంతవరకు ట్రేస్ అవుట్ చేశారు. అయితే దువ్వాడ శ్రీనివాసకు సంబంధించిన ఫోన్ సిగ్నల్ కూడా ఒరిస్సా రాష్ట్రం బరంపురం దగ్గరలో చూపిస్తుందని, ఆయన హైదరాబాద్ వెళ్ళలేదని ఒక నిర్ధారణకు అయితే వచ్చారు. అంతేకాకుండా ఏదైతే ఒరిస్సాకు వెళ్లే టోల్ గేట్ల దగ్గర సంబంధించి కూడా ఆయన వెళ్లే విజువల్స్ ను కూడా గ్యాదర్ చేశారనే ఒక సమాచారం కూడా ఉంది. అయితే ఈ నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ విచారణకు హాజరు కాలేదు కాబట్టి తదుపరి చర్యలు ఏంటి అన్న దీంట్లో పోలీసులు అయితే ఆలోచిస్తున్నారు. కోర్టుని ఆశ్రయించి దువ్వాడ శ్రీనివాస్ను రిమాండ్కి ఇమ్మని అడుగుతారా, లేకపోతే ఇంకా మళ్ళీ మరొకసారి నోటీస్ ఇస్తారా అనే దీనిపై ఉంది. అయితే దువ్వాడ శ్రీనివాస్ మాత్రం ఈ కేసుకు సంబంధించి హైకోర్టుని ఆశ్రయించే పరిస్థితి ఉంది. హైకోర్టుకు సంబంధించి ఈ రోజు రిట్ దాఖలు చేసే అవకాశాలు కూడా ఉన్నామని దువ్వాడ శ్రీనివాస్ అనుచరులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే దువ్వాడ శ్రీని వ్యవహారం ఇటు పోలీసులు కూడా పెద్ద తలనొప్పుగా మారింది. ఎందుకంటే దువ్వాడ శ్రీనివాస్ విచారణకు హాజరు కాకపోవడంపై పోలీసులు ఏమంటున్నారు? అసలు ఒకవేళ హాజరు అయిన తర్వాత ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? పోలీసులు చెప్పిన వెర్షన్ ఏంటంటే ఒక 300 మందితో దువ్వాడ శ్రీనివాస్ హాజరవుతానని చెప్పడంతో ఎటువంటి శాంతి భద్రతలకు సంబంధించిన సమస్య రాకుండా, పబ్లిక్ డిస్టర్బ్ కాకుండా ఉండేందుకు ముందస్తు చర్యల్లో భాగంగానే ఇంతమంది పోలీసులు పెట్టాము. అయితే జనరల్ గా సోషల్ మీడియా కేసులకు ఏ సెక్షన్లు అయితే మేము అప్లై చేశామో ఆ సెక్షన్ల ప్రకారమే దువ్వాడ శ్రీనివాస్ ని పిలిచాము. దువ్వాడ శ్రీనివాస్ ని అరెస్ట్ చేసే ఉద్దేశం కానీ అలాంటి సెక్షన్ల మార్పు కానీ లేదు. మరి పోలీస్ స్టేషన్ కి వస్తానని చెప్పిన దువ్వాడ శ్రీనివాస్ రాకపోవడంపై కూడా కొంచెం సీరియస్ గానే తీసుకుంటున్నారు. అయితే ఏదైతే పోలీసులు ఇచ్చిన నోటీస్ ని బేఖాతరు చేసినందుకు ఆయనపై కోర్టుకు వెళ్లి పోలీసుల తరఫున ఇలా రాలేదనేసి ఒక పిటిషన్ వేసే అవకాశం కూడా కనిపిస్తుంది. లేదనుకుంటే మరోసారి నోటీస్ ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఏదైనా జిల్లా ఉన్నతాధికారులు ఏం చెప్తే దాని ప్రకారమే మేము నడుచుకునే పరిస్థితి ఉంటుందని కొత్తూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ వ్యవహారంలో ఈ రోజు పోలీసులు ఏ విధంగా అంటే దువ్వాడకు సంబంధించి వస్తానని చెప్పి ఎస్కేప్ అవ్వడం, అంతేకాకుండా తనని కిడ్నాప్ చేశారని భార్య మాధురి ఆరోపించి దీక్ష చేపట్టడం, ఒక విధంగా పోలీసులను కూడా తప్పుదోవ పట్టించినట్లు వ్యవహారమని. మరి దీనిపై కూడా ఏమైనా కేసు నమోదు చేస్తారా, లేకపోతే మరోమారు ఈ యొక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలపై నోటీసు ఇస్తారా అన్నది ఈ రోజు అయితే తేలనుంది. అయితే ఈ నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ సంబంధించిన ఒక షాపింగ్ మాల్ విశాఖపట్నంలో కూడా రేపు 3వ తారీఖున 4వ తారీఖున ప్రారంభోత్సవం ఉంది. ఈ నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ ను ఒకవేళ అరెస్ట్ చేస్తే ఈ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ఆయన ఉండరు అని ఆలోచించి ఈయన కావాలనే ఎస్కేప్ అయ్యి హైకోర్టును ఆశ్రయించారనే ఒక వాదన కూడా వినిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా దువ్వాడ శ్రీని వ్యవహారం సంబంధించి కొంత తలనొప్పుగా మారే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే షాపింగ్ మాల్ ఓపెన్ అయిన తర్వాత నన్ను అరెస్ట్ చేసినా చేసుకోవచ్చని మాధురి కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఒకవైపు కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రామ్.